తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. గ్రామ గ్రామాన గులాబీ జెండాలు ఎగరవేయాలని నిర్ణయించారు. తెలంగాణ భవన్లో పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మరి కాసేపట్లో కేసీఆర్ తెలంగాణ భవన్కు రానున్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, జిల్లాల అధ్యక్షులను ఆహ్వానించనున్నారు. బీఆర్ఎస్ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. గ్రామ గ్రామాన గులాబీ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించారు. తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మరి కాసేపట్లో కేసీఆర్ తెలంగాణ భవన్కు రానున్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, జిల్లాల అధ్యక్షులను ఆహ్వానించారు. బీఆర్ఎస్ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. గ్రామ గ్రామాన గులాబీ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించారు. తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మరి కాసేపట్లో కేసీఆర్ తెలంగాణ భవన్కు రానున్నారు. ఇటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, జిల్లాల అధ్యక్షులను ఆహ్వానించారు. బీఆర్ఎస్ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యల గురించి చర్చించుకోనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. గ్రామ గ్రామాన గులాబీ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించారు. తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, చెప్పండి, ఏ అంశాల గురించి ప్రస్తావించే అవకాశం ఉంది? మండలవాడి సమావేశాన్ని ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఏర్పాటు చేశారు. ఎర్రవల్లి నివాసం నుంచి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. మరికొద్దిసేపట్లో నేరుగా
తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేరుకోబోతున్నారు. కేసీఆర్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలతో పాటు తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి స్వాగతం పలకబోతున్నారు. ప్రధానంగా దాదాపు సంవత్సరం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కు రాబోతున్నారు. గత డిసెంబర్ దాదాపు సంవత్సరం తర్వాత పార్టీ కార్యక్రమాల్లో తిరిగి యాక్టివేట్ అయినటువంటి కేసీఆర్ తిరిగి తెలంగాణ భవన్లో జరిగేటటువంటి జనరల్ బాడీ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జనరల్ బాడీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు అంటే ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు అదేవిధంగా మాజీ లోక్సభ సభ్యులు, మాజీ కార్పొరేషన్ సభ్యులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు, అదేవిధంగా డీసీసీబీ మాజీ చైర్మన్లతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరిని ఆహ్వానితులుగా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పైన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనపడుతోంది. ప్రధానంగా 2017 తర్వాత బీఆర్ఎస్ పార్టీ కమిటీలు ఏర్పాటు చేయలేదు. 2017లోనూ కేసీఆర్ కేవలం జిల్లా పార్టీ అధ్యక్షులను మాత్రమే నియమించారు. అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎక్కువ భాగం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ సభ్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులకు అవకాశం ఇచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్లకు కొంతమందికి జిల్లా పార్టీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా జిల్లా కమిటీలను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు. అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయలేదు. దీంతో 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేడర్లో తీవ్ర స్థాయిలో నిస్తేజం అలుముకుంది. పార్టీ కమిటీలు కూడా లేవంటూ బీఆర్ఎస్ పార్టీ కేడర్ బహిరంగంగానే కామెంట్స్ చేసిన పరిస్థితి మనకు ఏర్పడింది. ఇప్పుడు ఈరోజు జరిగే బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు దాదాపు 60 లక్షలు సభ్యత్వ నమోదు ప్రక్రియ నమోదైంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది సైన్యం ఉన్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే చెప్తూ వచ్చారు. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్లీనరీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకు ప్లీనరీని ఏర్పాటు చేయలేదు. సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ కేడర్లో జోష్ వస్తుంది. ఆ తర్వాత భారీ ఎత్తున ప్లీనరీ నిర్వహిస్తే బాగుంటుందనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే ప్లీనరీ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ భావించినప్పటికీ ఏప్రిల్ 20వ తేదీన మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ బహిరంగ సభలోనే కేసీఆర్ తాను ఉద్యమాన్ని ప్రారంభించినప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకాలు అమలు చేశామో వివరించారు. అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనతో పాటు తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్కి గురైన తర్వాత కవిత పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నూతన పార్టీని ఏర్పాటు చేశారు. తాజాగా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీని స్థాపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉండేది. తెలంగాణ రాష్ట్ర సమితిగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడినటువంటి పార్టీ 2022 అక్టోబర్ 5వ తేదీన భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మారింది. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ పేరును కవిత ఎంచుకున్నారు కాబట్టి ఈ ప్రభావం బీఆర్ఎస్ పార్టీ పైన పడే అవకాశం ఉందా, రాజకీయాల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనే అంశంపై కేసీఆర్ స్పందిస్తారా లేదా? గతంలో కవిత కేసీఆర్ టార్గెట్గా, బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గా అనేక విమర్శలు చేసినప్పటికీ ఇప్పటివరకు కేసీఆర్ ఎక్కడ ఇంటర్నల్గా కావచ్చు బహిరంగంగా స్పందించలేదు. కాబట్టి ఇప్పుడు జరిగే జనరల్ బాడీ సమావేశానికంటే ముందు కవిత పార్టీ అనౌన్స్ చేశారు. కేసీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. కేసీఆర్ రాజకీయ పరిణతి కోల్పోయారు, కేసీఆర్ మారిన మనిషి అన్నారు. ఇట్లాంటి కామెంట్స్ చేశారు. కాబట్టి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఎవరూ స్పందించలేదు. కేసీఆర్ స్పందిస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిక్లరేషన్స్ ఇచ్చింది. ప్రధానంగా రైతు డిక్లరేషన్ వరంగల్లో ఇచ్చింది. రాహుల్ గాంధీని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ రిలీజ్ చేశారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెలలో మల్లికార్జున ఖర్గే రిలీజ్ చేశారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రిలీజ్ చేశారు. అదేవిధంగా సల్మాన్ ఖుర్షిద్ మైనార్టీ డిక్లరేషన్ను రిలీజ్ చేశారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయినప్పటికీ డిక్లరేషన్స్ అమలు చేయలేదంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాబట్టి ప్రతిగా ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా సభలు పెట్టాలని భావిస్తోంది. ముందుగా వరంగల్లో రైతు డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్పింది. అమలు చేయడం లేదనే అంశాన్ని తీసుకొని వరంగల్లో సభను పెట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఈరోజు ఉదయం 11 గంటల
గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ జెండాను ఎగురవేశారు. అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు గ్రామ స్థాయి నుంచి జిల్లా పార్టీ ఆఫీసుల వరకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ జెండాలను ఎగురవేశారు. ఇక గత సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తయి 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రజతోత్సవ బహిరంగ సభను ఎలకతుర్తిలో ఘనంగా నిర్వహించారు. ఆ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. అప్పటి నుంచి ఈసారి ఈ ఏప్రిల్ 20వ తేదీన జగిత్యాలలో జరిగినటువంటి బహిరంగ సభకు మాత్రమే కేసీఆర్ హాజరయ్యారు. ఆ బహిరంగ సభలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం, అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను చెప్పారు. ఈరోజు జరిగే జనరల్ బాడీ సమావేశంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలను బీఆర్ఎస్ పార్టీ నేతలకు వివరించే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతోంది. కేవలం ఆహ్వానం ఉన్న వారికి మాత్రమే తెలంగాణ భవన్లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలను మాత్రమే తెలంగాణ భవన్కు ఆహ్వానించారు. ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతం, సభ్యత్వ నమోదు ఇట్లాంటి అంశాలతో పాటు రాబోయే రోజుల్లో కార్యాచరణ ఎట్లాంటి అంశాలు తీసుకొని కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు బయటకు చెప్తుంది. అయితే దీన్ని ప్రజల్లోకి మరింత బలంగా ఏ విధంగా తీసుకువెళ్ళాలి, భవిష్యత్తులో ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలి, అదేవిధంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ద్వారా కేడర్లో కూడా జోష్ వస్తుందనే అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈరోజు జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఏం చెప్పారు అనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.